హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమంత్ గైస్. ఈరోజు అయితే మీకు యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను గైస్. నేనైతే అందరిలో మామూలుగా అయితే చెప్పను గైస్, మొబైల్లో పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం చెప్తాను గైస్. అంటే మీరు సిస్టంలో ఎలా అప్లోడ్ చేస్తారో మొబైల్లో కూడా అదే విధంగా అప్లోడ్ చేయొచ్చు గైస్. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి గైస్. మీరైతే ముందు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేయండి గైస్. యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది గైస్ వెబ్సైట్. దీని మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా వస్తుంది గైస్. ఇక్కడ కనెక్టెడ్ టు స్టూడియో అని ఉంటుంది గైస్. దాని మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది గైస్. చూడండి, ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది గైస్. ఓపెన్ అయిపోతే చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి గైస్. మీకైతే స్టార్టింగ్లో ఎవరికి ఇలా ఉండదు గైస్. అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేయకపోతే మీకు ఏమీ ఉండదు గైస్. ఇలా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ ఇవన్నీ చూపిస్తుంది గైస్. ఇంకా మీరు ఏ అకౌంట్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఆ అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ లోగో మీద క్లిక్ చేసి నేనైతే వేరే అకౌంట్ మీద అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఆ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ అకౌంట్ అయితే ఓపెన్ అయింది గైస్. చూడండి, ఇవి అయితే పక్కకు చూసేస్తున్నాను గైస్. సైడ్ దీంట్లో అయితే 2K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ 400 అయితే ఉంది గైస్. చూడండి సరే కదా, ఇవి వ్యూస్ కౌంటింగ్ అనమాట. ఇవి 999 ఉండాలి గైస్. 999 ఉంటే పర్ఫెక్ట్గా మన వీడియోస్ వైరల్ అవుతాయి గైస్. అవి ఎలా అవ్వాలి అవన్నీ మీకు ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను గైస్. మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకైతే వస్తాయి గైస్. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను చూడండి గైస్. ఇక్కడ అప్లోడ్ సింపుల్ ఉంది కదా, పైకి యారో, దాని మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది గైస్. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఉంటుంది గైస్. బ్లూ కలర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫైల్స్ అవన్నీ వస్తాయి గైస్. మీరు ఏ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అంటే మీరు ఎడిట్ చేసి ఉంచుతారు కదా, ఆ పిక్ని అయితే ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది గైస్. చూసారు కదా గైస్, ఈ విధంగా అయితే వస్తుంది గైస్. ఇక్కడ మీరు టైటిల్ వర్స్ ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియో దేనికి సంబంధించింది అనేది మీరు ఇక్కడ టైటిల్ వర్స్ ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్ వర్స్ ఉంటుంది, అండ్ థంబ్నెయిల్, ట్యాగ్స్, ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది గైస్. అవి ఎలాగో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. ముందైతే నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను గైస్. పేస్ట్ చేస్తున్నాను, నేను రాసుకున్నాను గైస్. ఈ విధంగా ఉంటుంది గైస్. ఇప్పుడు టైటిల్ ఇద్దాం గైస్. టైటిల్ అయితే ముందు ఈ విధంగా ఉంటుంది. దీన్ని రిమూవ్ చేసింది గైస్. చేశాక మీరు ఈ వీడియోలో ఏముంది అనేది మీరు ఇక్కడ టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది గైస్. ఇది కృతి శెట్టి వాట్సాప్ స్టేటస్ వీడియో గైస్. కాబట్టి ది క్యూట్ లవ్ వాట్సాప్ స్టేటస్ ఇవ్వచ్చు, కృతి శెట్టి వాట్సాప్ స్టేటస్ వీడియోస్ అని ఇవ్వచ్చు, ఏదైనా పర్లేదు గైస్. మీ వీడియోస్ వైరల్ ఉంటే టైటిల్ పర్ఫెక్ట్గా ఉండాలి గైస్. ఈ టైటిల్ ట్రెండింగ్ గైస్, కాబట్టి ఇది ఉప్పున హీరోయిన్ పేరు కాబట్టి ట్రెండింగ్ గైస్. వీడియోస్ బాగా వైరల్ అవుతాయి, అందుకే నేను ఇది నేమ్ ఇస్తున్నాను గైస్. వీడియోలో ఉన్నది కూడా ఆమె స్టేటస్ వీడియో కాబట్టి ఆ నేమ్ ఇచ్చాను గైస్. ఓకేనా, వీడియోలో ఏముంటే అదే ఇవ్వాలి గైస్, అండ్ డిస్క్రిప్షన్లో కూడా అదే ఇవ్వాలి. ఇక్కడ డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్ అయితే వేయండి గైస్. చూడండి, ఈ కృతి శెట్టి అనే ఒక హ్యాష్ ట్యాగ్ అయితే వేసాను గైస్. ఎందుకంటే ఈ ఛానల్ నేమ్ కూడా అదే గైస్, కృతి శెట్టి. కాబట్టి నేనైతే హ్యాష్ ట్యాగ్ వేసాను. మీ ఛానల్ నేమ్తో మీరైతే ఒక హ్యాష్ ట్యాగ్ అయితే వేయాల్సి ఉంటుంది గైస్. వేస్తేనే మీ వీడియోస్ బాగా వైరల్ అవుతాయి గైస్. హ్యాష్ ట్యాగ్ వేసి మీ ఛానల్ నేమ్ అయితే ఫుల్గా వేయాల్సి ఉంటుంది, గ్యాప్ ఇవ్వకుండా. తర్వాత మీకు ఈ లింకులు పెట్టుకోవచ్చు గైస్. ఈ లింకులు ఎలా పెట్టాలి ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ముందైతే ఈరోజు అప్లోడ్ చేయడం ఎలాగో మీకు చూపిస్తాను గైస్. ఇంకా ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫోటో మీద, దాని మీద క్లిక్ చేస్తే మీరు థంబ్నెయిల్ యాడ్ చేసుకోవచ్చు గైస్. థంబ్నెయిల్ అంటే ఏంటి కాదు గైస్, మీకు యూట్యూబ్ హోమ్లోన ట్రెండింగ్లోన ఉంటాయి కదా గైస్ వీడియోస్. ఈ వీడియో చూసారా, మీరు ఎప్పుడు చూడని వీడియోస్ అని ఉంటాయి కదా రాసి, అలాంటివి పిక్స్ని థంబ్నెయిల్స్ అంటారు గైస్. ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నా దగ్గర అయితే నేను మామూలు ఫోటో ఇస్తాను గైస్, థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేయలేదు. మీకు ఎడిట్ చేసి రేపు చూపిస్తాను గైస్. అండ్ ఇక్కడ దాని కిందనే ప్లేలిస్ట్ ఉంటుంది గైస్. ప్లేలిస్ట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, నేనైతే అవే సెలెక్ట్ చేసుకున్నాను. లేదు మీకు అదే ఒకటి కూడా లేకపోతే ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ ఉంటుంది, లేదా క్రియేట్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు వేరే నేమ్ ఇచ్చి ఇంకోటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు టైటిల్ ఇచ్చి అండ్ పబ్లిక్లో పెట్టుకుంటే అందరికి కనిపిస్తుంది గైస్. కనిపిస్తే మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. కృతి శెట్టి అని మామూలుగా ఇచ్చేసి క్రియేట్ చేసేస్తున్నాను గైస్. కృతి శెట్టి అని ఎవరైనా సెర్చ్ చేస్తే మన ప్లేలిస్ట్ వస్తుంది గైస్. ఆ విధంగా అప్పుడు అక్కడ కనిపిస్తాయి గైస్ మన వీడియోస్ చూస్తారు గైస్. మన వ్యూస్ ఆ విధంగా వస్తాయి. ఇంకా ఇక్కడ 3 ఆప్షన్స్ అని ఉంటాయి గైస్. దాని మీద క్లిక్ చేస్తే మీరు ట్యాగ్స్ అయితే వేయచ్చు గైస్. అండ్ ఇక్కడ 100% అనేది మీకు అవుతుంది గైస్. 1 నుంచి 100% అదైతే అప్లోడ్ అయిపోయింది గైస్ ఫుల్గా.
మీరు చిన్న వీడియో కాబట్టి బేగా అయిపోయింది. మీకు పెద్ద వీడియో అయితే ఇక్కడ టైం చూపిస్తుంది అనమాట. 1 to 100%. అది కంప్లీట్ అయ్యాక మీరు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్స్ దగ్గర మీరు వీడియోలో ఏమున్నాయి అని వేయాల్సి ఉంటుంది గైస్. ఇప్పుడు కృతి శెట్టి వాట్సాప్ స్టేటస్ వీడియో అండ్ కృతి శెట్టి న్యూ వీడియో, కృతి శెట్టి అలా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే వేయాల్సి ఉంటుంది గైస్. చూడండి గైస్, ఈ విధంగా ఒక 4-5 వేస్తే సరిపోతుంది గైస్. మీ వీడియో బాగా వైరల్ అవుతుంది, మంచి వ్యూస్ వస్తాయి గైస్. వ్యూస్ వస్తే మంచి ఛానల్ గ్రో అవుతుంది గైస్. నేనైతే వాట్సాప్ స్టేటస్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, అలాంటివి అప్లోడ్ చేయద్దు మాకు అని చెప్తున్నాను. అంటే గైస్ నాకు ఎలా మానిటైజేషన్ చేసుకోవాలో తెలుసు గైస్, మీకైతే తెలియదు కాబట్టి స్టార్టింగ్లో అప్లోడ్ చేయకూడదు గైస్. నేనైతే ఓన్లీ పిక్స్తో ఎడిట్ చేస్తాను గైస్. మీకు ముందు తెలుస్తుంది గైస్. మీరు అయితే వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ఇవైతే అప్లోడ్ చేయకూడదు. నాకు అది వేస్ట్ ఛానల్ కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఇదైతే పర్ఫెక్ట్ ఛానల్ గైస్. ఇంకా కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు గైస్, మనది ఏ కేటగిరీ అనేది. ఇది ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసాను గైస్. ఇక్కడ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళిపోతారు గైస్. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఐకార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్ వీడియోస్ అనమాట. అంటే మీరు వీడియోస్ చూసాక లాస్ట్లో చిన్న బాక్స్లో వచ్చి వీడియోస్ వస్తాయి కదా, అవి ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది గైస్. మీకు నచ్చిన వీడియో అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడికి వస్తాయి గైస్. అండ్ ఐకార్డ్స్లో మధ్యలో వీడియో ప్లే అవుతాడు పైన చూస్తారు కదండి గైస్, ఐకార్డ్ అని వస్తుంది. ఆ వీడియోస్ కూడా ఇక్కడ ఎడిట్ చేయాల్సి ఉంటుంది గైస్. మీరు ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళి ఇలా ఎడిట్ చేసుకుంటే అయిపోతుంది గైస్. ఇక్కడ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుని, ఫోటో కాదు గైస్ వీడియో, ప్లేస్ సేవ్ కొడితే అయిపోతుంది గైస్. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు ప్లే చేసి చూస్తే ఆ వీడియో ఉంటుంది గైస్ లాస్ట్లో. మళ్ళీ అది క్లిక్ చేసి మన వీడియో ఇంకోటి చూడొచ్చు. అండ్ ఐకార్డ్స్లో మీకు నచ్చిన వీడియోస్ అనేవి పెట్టుకోవచ్చు గైస్. ఇందులో 5 వరకు పెట్టుకోవచ్చు గైస్ ఐకార్డ్స్లో. నేనైతే 3 పెడుతున్నాను గైస్. 3 అయితే బాగా నీట్గా ఉంటాయి గైస్. వాళ్ళకి నచ్చిన వాళ్ళు చూడొచ్చు. మళ్ళీ ఒక ప్లేలిస్ట్ 20 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను గైస్. ఇంకా సేవ్ అయితే కూడా వేస్తున్నాను గైస్. సేవ్ అయిపోగానే ఇక్కడ టిక్ మార్క్స్ అయితే వస్తాయి గైస్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొడితే కిందన చూసారు కదా గైస్, కింద నెక్స్ట్ అని ఉంది, అక్కడ కొడితే మీకు థర్డ్ ఆప్షన్ గైస్. ఇక్కడ పబ్లిక్ అనమాట. పబ్లిక్లో పెట్టాలా ప్రైవేట్లో పెట్టాలని ఉంటుంది, లేదా ఒక టైం అయినా పెట్టుకుని ఆ టైంలో అప్లోడ్ అయ్యేలాగా కూడా మీరు పెట్టుకోవచ్చు గైస్. నేనైతే ఇప్పుడు ఒక టైం అంటే 10 గంటలకు పెట్టేలాగా, ఇప్పుడు 9 అయింది గైస్, 10 గంటలకి ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను చూడండి గైస్. ఇక్కడ కిందన ఆప్షన్ ఉంది కదా పబ్లిక్, కింద ఇంకోటి ఉంది కదా చూడండి, దానికంటే పర్సనల్ ఇంకో బాక్స్ ఉంది కదా వేరేది, ఆ బాక్స్లో క్లిక్ చేయండి గైస్. ఇక్కడ చూసారా ముందు టైం ఉంది, టైం అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. మీరు ఎంతకు అప్లోడ్ చేయాలనుకుంటే ఆ టైం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 10 గంటలకు అనుకుంటున్నాను కాబట్టి 10 గంటల టైం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి గైస్, నేనైతే 10కి అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ డేట్ అనేది ముందు రోజుది ఉంటుంది గైస్, మనం ఏ రోజుదే పెట్టుకోవాల్సి ఉంటుంది. 24 వస్తుంది చూసారా, ఈరోజు 23 అయితే ఆ విధంగా అనమాట. మళ్ళీ ఇక్కడ సెట్ ఎస్ ప్రైమ్ అంటే అప్లోడ్ అయిపోయినట్టు గైస్. ఇక్కడ పబ్లిక్ కూడా కానీ అప్లోడ్ అయిపోతుంది గైస్. అంతే గైస్, చాలా వీడియోస్ చాలా సింపుల్గా అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్లో వీడియోస్. ఈ విధంగా అప్లోడ్ చేస్తే మీ వీడియోస్ తప్పకుండా వైరల్ అవుతాయి గైస్. మీరు యూట్యూబ్లో మామూలుగా అప్లోడ్ చేసే కన్నా ఇవన్నీ ట్యాగ్స్, థంబ్నెయిల్స్, ఇవన్నీ డిస్క్రిప్షన్ ఇవన్నీ రాయడం వల్ల మీ వీడియోస్ బాగా గ్రో అవుతాయి గైస్ అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో బాగా యూజ్ అయింది అనుకున్నాను గైస్. యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మానిటైజేషన్కి ఎలాగ అప్లై చేయాలో కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్ వస్తాయి గైస్. చూడండి, ఇక్కడ చూసారు కదా ఇటువైపు ఉంటాయి గైస్ మానిటైజేషన్, చూసారు కదా గైస్. కాపీరైట్లు అనేవి వస్తున్నాయి ఈ వీడియోస్కి, ఎందుకంటే ఈ వాట్సాప్ స్టేటస్ వీడియోస్కి పెట్టి కాపీరైట్స్ రాకూడదు గైస్. యూట్యూబ్లో వస్తే డిలీట్ అయిపోతాయి. ఈ ఛానల్ డిలీట్ అయిపోయిన పర్లేదు కాబట్టి నేనైతే ఏవైనా అప్లోడ్ చేసేస్తున్నాను గైస్. అండ్ మనం ఇప్పుడు అప్లోడ్ చేసింది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. మీకు ఈ ఛానల్లో అయితే ఇది వేరే, ఇంకో ఛానల్ మీకు చూపిస్తాను. సబ్స్క్రైబర్స్ ఇదిగోండి గైస్, ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో చూడండి గైస్. 10 AM అయితే అప్లోడ్ అవుతుంది. 1వ నెల 23వ తారీఖు
2021 2021